Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 56, ముంబై వాంఖేడే స్టేడియంలో జరగబోతుంది బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ గుజరాత్ టైటన్స్. నిజంగా ఇది క్లాష్ ఆఫ్ టైటన్సే, ఎందుకంటే రెండు టీమ్స్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేస్తున్న ఈ సీజన్లో. ఈ మ్యాచ్లో గెలిచిన టీం విల్ బికమ్ ది టేబుల్ టాపర్. ప్రస్తుతం ముంబై థర్డ్ ప్లేస్లో ఉంది, గుజరాత్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇద్దరికి 14 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ ఒక మ్యాచ్ తక్కువ ఆడింది, బట్ స్టిల్ 14 పాయింట్స్ ఈచ్. ఈ మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ 16 పాయింట్స్తో ఆర్సీబీ టాప్లో ఉంది. ఆర్సీబీని వీళ్ళు రీప్లేస్ చేసి టాప్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే వీళ్ళిద్దరు నెట్ రన్ రేట్ బాగుంది ఆర్సీబీ కంటే. ముఖ్యంగా ముంబై నెట్ రన్ రేట్ +1 ఉంది, మిగతా వాళ్ళందరికీ 0+1 ఉంది, కానీ 0 పాయింట్ ఫ్రాక్షన్ ఉంది. కానీ ముంబైకి +1 నెట్ రన్ రేట్ ఉంది, చాలా మంచి నెట్ రన్ రేట్ ఉంది. అలాగే గుజరాత్ కూడా 0.8 సంథింగ్ ఉంది. సో ఈ రెండు టీమ్స్ ఆర్సీబీ కంటే బెటర్ రన్ రేట్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు దే విల్ గో రైట్ ఆన్ టు ది టాప్. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ రెండు టీమ్స్కి కూడా. గెలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టు కూడా లెక్క, ఎందుకంటే 16 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. నెట్ రన్ రేట్ కూడా బాగుంది కాబట్టి. సో అది పరిస్థితి. మ్యాచ్ చాలా చాలా ఇంటెన్స్ బ్యాటిల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. రెండు స్ట్రాంగ్ టీమ్స్ మధ్య మ్యాచ్. ముఖ్యంగా ఇట్ ఈస్ అ మ్యాచ్ బిట్వీన్ గుజరాత్ బౌలింగ్ వర్సెస్ ముంబై బ్యాటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ బౌలింగ్ చూసుకోండి మీరు, ఈ సీజన్లో చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. సిరాజ్ కూడా పవర్ ప్లేలో మంచి వికెట్స్ ఇస్తున్నాడు. సాయి కిషోర్, రషీద్ ఖాన్, లేటెస్ట్గా జెరాల్డ్ కార్జియా జాయిన్ అయ్యాడు. ఇషాంత్ శర్మ లాంటి ఒక ఓల్డ్ వార్ హార్స్ ఉన్నాడు, అతను కూడా మంచి కొన్ని ఇంపార్టెంట్ ఓవర్స్ వేస్తున్నాడు అతను. ప్లస్ రబాడా జాయిన్ అవుతున్నాడు. రబాడా గురించి నేను నిన్న కూడా వీడియో చేశాను, డ్రగ్ అబ్యూస్ గురించి. అతను 1 month బ్యాన్ సస్పెన్షన్ తర్వాత మళ్ళీ జాయినింగ్ ద టీమ్. అతను ఆడతాడన్నట్టుగా తెలుస్తుంది. నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదంటే బట్ ఆడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో రబాడా జాయినింగ్ ది అటాక్, రబాడా, కార్జియా అండ్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, 4 ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ప్లస్ 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నారు. రషీద్ ఖాన్, సాయి కిషోర్ అండ్ వాషింగ్టన్ సుందర్. సో ప్రతి మ్యాచ్లో వాళ్ళు 7 బౌలింగ్ ఆప్షన్స్తో దిగుతున్నారు. బ్యాటింగ్ కాస్త వీక్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు, వాళ్ళు 7 బౌలింగ్ ఆప్షన్స్తో ప్రతి మ్యాచ్లో దిగుతున్నారు. దాంట్లో అందరిని యూజ్ చేసుకోవట్లేదు, సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు బౌలింగ్ ఇస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు అకేషనల్గా బౌలింగ్ వేస్తున్నారు. సో వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, వెరైటీ ఉంది బౌలింగ్లో. ఒక లెగ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్. అలాగే బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ విషయంలో కూడా హిట్టింగ్ ద డెక్ టైప్ రబాడా, న్యూ బాల్తో బాల్ స్వింగ్ చేసే సిరాజ్, మరొక హిట్టింగ్ ద డెక్ ప్రసిద్ధ్ కృష్ణ, కార్జియా లాంటి ఒక ఎక్స్ట్రా పేస్ ఉన్న బౌలర్. సో వాళ్ళకి అన్ని రకాల ఆప్షన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. సో దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. మరి ముంబై విషయానికి వస్తే ముంబై స్టార్ స్టడెడ్ బ్యాటింగ్ లైనప్. రోహిత్ ఫామ్లోకి వచ్చాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, రికల్టన్ అండ్ జాక్స్ కూడా ఫామ్లో ఉన్నారు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ధీర్ కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తారు. సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ ముంబై బ్యాటింగ్ లైనప్. ఈ బ్యాటింగ్ లైనప్కి అగేన్స్ట్గా ముంబైలో అటు బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది, బ్యాట్స్మెన్ కూడా బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. సో ఇక్కడ డెఫినెట్గా ఒక మంచి కాంటెస్ట్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. ఈ రెండు టీమ్స్ లాస్ట్ టైం ఒక నెల క్రితం స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్లో అహ్మదాబాద్లో తలపడ్డాయి. అప్పుడు గుజరాత్ ఈజీగా గెలిచేసింది ముంబై పైన. కానీ అది స్టార్టింగ్లో వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయిన దాంట్లో ఈ గుజరాత్ మ్యాచ్ కూడా ఒకటి. ఐ థింక్ దట్ వాజ్ దేర్ సెకండ్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. స్టార్టింగ్లో స్లో స్టార్టర్స్ ముంబై స్టార్టింగ్ మ్యాచ్లో ఓడిపోతారు, అది దిష్టి అంత పోతారు, తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ వస్తారు. సో దే హ్యావ్ ఆల్రెడీ వన్ 6 మ్యాచెస్ ఇన్ ఎ రో గెలిచారు ముంబై. 7th గెలిస్తే ఐపీఎల్ రికార్డ్ని సమన్ చేసినట్టు అవుతారు. సిఎస్కే అండ్ ఆర్సీబీ గతంలో 7 మ్యాచ్లు వరుసగా గెలిచినట్టున్నాయి. చాలా ఏళ్ళకి, ఒక 10 ఏళ్ళ ముందు వరకు. తర్వాత ఎవరు ఇప్పుడున్న హై కాంపిటీషన్లో ఒకప్పుడు అంత బ్యాలెన్స్డ్గా ఉండేవి కాదు టీమ్స్, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వరుసగా 7 మ్యాచ్లు గెలవడం అంటే బ్రహ్మాండం రికార్డ్ అవుతుంది. సో ఆ రికార్డ్ని కూడా చేంజ్ చేస్తున్నారు ముంబై. 7 అంటే తలా ఫర్ ఎ రీజన్. అండ్ సో ముంబైకి కూడా ఒక మంచి రికార్డు వచ్చే అవకాశం ఉంది. ముంబై టీంలో మార్పులు ఏమైనా ఉంటాయా? టీం బాగా సెట్ అయింది, మార్చాల్సిన అవసరం కనబడట్లేదు మనకి. బట్ మిచెల్ శాంట్నర్ ఫిట్ అయ్యాడు, అతని ఫింగర్ ఇంజరీ నుంచి కోలుకున్నాడు అని కోచ్ మహేంద్ర జయవర్ధన
ప్రెస్ మీట్లో చెప్పాడు. సో ఒకవేళ శాంట్నర్ ఫిట్ అయితే కార్బిన్ బాష్ ప్లేస్లో అతను ఆడించవచ్చు. బట్ బాష్ ఆల్సో ఇస్ డూయింగ్ వెల్. ముంబైలో స్పిన్నర్స్ కంటే పేసర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది కాబట్టి బాష్ని కంటిన్యూ చేసినా చేయొచ్చు. సో దే మైట్ గో విత్ ద సేమ్ 11. ఉంటే కనుక ఒక్క మార్పు శాంట్నర్ ఇన్ ప్లేస్ ఆఫ్ బాష్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది ముంబై టీంలో. అదర్వైజ్ టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది. లాస్ట్ టైం వాళ్ళు గుజరాత్లో ఓడిపోయినా అప్పటికి రోహిత్ ఫామ్లో లేడు, బుమ్రా ఇంకా టీంలో చేరలేదు. ఇప్పుడు అందరూ ఫామ్లోకి వచ్చేసారు, అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ట్రెంట్ బోల్ట్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. దీపక్ చహర్ కూడా స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయినా అతను కూడా ఒక క్రూషల్ వికెట్స్ అందిస్తున్నాడు అతను కూడా. సో ముంబై ఈజ్ బ్రిమింగ్ విత్ కాన్ఫిడెన్స్. మరి గుజరాత్ సంగతి ఏంటి? గుజరాత్ కూడా బ్రహ్మాండంగా ఉంది టీం. ముఖ్యంగా వాళ్ళు టాప్ త్రీ ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దేర్ ఓపెనింగ్ జోడీ వాళ్ళిద్దరు నెంబర్ 1 ఇన్ ద ఎంటైర్ టోర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు చేసిన రన్స్ కానీ ఆడుతున్న తీరు, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, ఆ రిమార్కబుల్ కన్సిస్టెన్సీ. సో వాళ్ళు నెంబర్ 1 ఓపెనింగ్ పేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బట్లర్ ఈస్ డూయింగ్ ట్రిమెండస్ జాబ్ అట్ నెంబర్ 3. అవసరమైతే స్లోగా ఆడుతున్నాడు, లేదు లాస్ట్లో వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక 100+ వచ్చింది అనుకోండి, తర్వాత అతను టాప్ గేర్లోనే ఆడుతున్నాడు, 6th గేర్లో ఆడుతున్నాడు. అండ్ బట్లర్ హ్యాస్ ఏ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ ముంబైలో అతనికి 50+ యావరేజ్ ఉంది. ముంబైకి 2 సీజన్లు ఆడాడు. బట్ ఓవరాల్గా అతను ముంబైలో ఎప్పుడు, బికాజ్ అక్కడ బాల్ బ్యాట్ మీద నైస్గా వస్తుంది కాబట్టి, మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది కాబట్టి అతను ఎప్పుడు హీ ఎంజాయ్స్ బ్యాటింగ్ ఇన్ ముంబై, బీయింగ్ ఏ గుడ్ స్ట్రోక్ మేకర్. సో అతనికి అక్కడ చాలా మంచి రికార్డు ఉంది, 50+ యావరేజ్ ఉంది, ఒక సెంచరీ కూడా ఉన్నట్టుంది, బోల్డ్ని 50s కూడా ఉన్నాయి, అతనికి 4 50s ఉన్నాయి ముంబైలో ఐపీఎల్. సో వాళ్ళ బ్యాటింగ్లో 75% ఆఫ్ ది డెలివరీస్ ఆర్ బీయింగ్ ప్లేడ్ బై దీస్ 3 ఓన్లీ. అది వాళ్ళకున్న రికార్డ్. టాప్ హెవీ టీమ్. బట్ కంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి వాళ్ళకి. షర్ఫెన్ రూదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ ఇలాంటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అవసరమైతే ఆ లాస్ట్లో ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు రాహుల్ తెవతియా. సో వాళ్ళకి ఆ టాప్ 3 బాగా బ్యాటింగ్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి బ్యాటింగ్ రావట్లేదు, కానీ వాళ్ళు కూడా దే ఆర్ నోవే బ్యాడ్ అని మనకి మొదట్లో అనిపించింది, వాళ్ళు మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పి. కానీ అవసరమైన కంట్రిబ్యూషన్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి. కానీ వాళ్ళు ముగ్గురు టాప్ 3 కనుక అవుట్ అయితే పరిస్థితి ఏంటి, తొందరగా అవుట్ అయితే ఏంటి, మరి మిడిల్ ఆర్డర్ ఆదుకోగలదా? ముగ్గురులో ఎవరో ఒకళ్ళు దే ఆర్ స్టేయింగ్ కాబట్టి వాళ్ళకి ఇంతవరకు బాగానే ఉంది, బాగానే వెళ్తుంది. ఆ బోట్ బ్రహ్మాండంగా సెయిల్ అవుతూ వస్తుంది. కానీ ముగ్గురు ఫెయిల్ అయితే రోజు పరిస్థితి ఏంటి? ముగ్గురు గతంలో ఇండియన్ టీంకి ఉండేది, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ముగ్గురు అవుట్ అయితే కర్టెన్స్. అట్లాంటి పరిస్థితి వీళ్ళకి కూడా కనిపిస్తుంది కాబట్టి ముగ్గురు అవుట్ అయితే పరిస్థితి ఏంటి? ముంబైకి ఉన్న బౌలింగ్ అటాక్ బుమ్రా, బోల్ట్ అండ్ దీపక్ చహర్, ఫాలోడ్ బై హార్దిక్ పాండ్యా అండ్ కార్బిన్ బాష్. సో ఇంత మంచి బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి చూడాలి మరి వాళ్ళ ముగ్గురిని తొందరగా. ముఖ్యంగా ముంబైలో ఫాస్ట్ బౌలర్స్కి ఇనీషియల్గా హెల్ప్ ఉంటుంది, ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా బౌన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది ముంబైలో. సో అది వాళ్ళకి డెఫినెట్గా కొంత ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది. బట్ స్టిల్ గుజరాత్ ఇస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ గుజరాత్. ముఖ్యంగా శుభ్మన్ గిల్ లాస్ట్ 5 మ్యాచెస్లో ఒకసారి రన్అట్ అయ్యాడు మినహాయిస్తే మిగతా అన్ని కూడా హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో ఈజ్ లుకింగ్ గ్రేట్ టచ్ రైట్ నౌ ఈజ్ ఇన్ గ్రేట్ టచ్. కెప్టెన్గా కూడా తను ఫుల్ మార్క్స్ కొట్టేస్తున్నాడు. లాస్ట్ సీజన్ అంత ఇంప్రెసివ్గా లేడు కెప్టెన్గా, కానీ కెప్టెన్సీ కూడా చాలా బాగా చేస్తున్నాడు ప్రస్తుతం అతను. సో శుభ్మన్ గిల్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ సీజన్. వాళ్ళ టీంలో మార్పులు మనం అనుకుంటే రబాడా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. వస్తే ఇషాంత్ శర్మ ప్లేస్లో అతను రావచ్చు, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్తో ఆడుతున్నారు కాబట్టి ఒక ఫారిన్ ప్లేయర్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. సో ఇషాంత్ శర్మ ప్లేస్లో రబాడా వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇఫ్ దే ఫీల్ రబాడా ఇస్ ఫిట్ ఎనఫ్, మంచి రిథంలో ఉన్నాడు, ఎందుకంటే లాంగ్ గ్యాప్ నుంచి వస్తున్నాడు కాబట్టి అనుకుంటే రబాడాని ఎందుకంటే ఇక్కడ పిచ్ కూడా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది కదా. రబాడా బీయింగ్ టాల్ పేస్ బౌలర్ విత్ గుడ్ పేస్, యూ విల్ ఎంజాయ్ ది బౌన్స్ ఆన్ ది రెడ్ సాయిల్ ముంబై పిచ్. కాబట్టి రబాడాని ఆడించే అవకాశం మనకి కనిపిస్తుంది. సో అవి మార్పులకు సంబంధించి. ముంబైకి బ్రహ్మాండమైన హోమ్ రికార్డ్ ఉంది ఈ సీజన్లో గుజరాత్ అండ్ ముంబై ఈ 2 టీంలే హోమ్లో బాగా గెలుస్తున్నాయి. 60% విన్స్ ఉన్నాయి. ఐ థింక్ ముంబై వన్ 4 out of 5 మ్యాచెస్ అట్ హోమ్ దిస్ సీజన్. మిగతా టీమ్స్ అన్ని హోమ్లో చతికిలు పడుతున్నాయి, కానీ ఈ 2 టీంలు బాగా ఆడుతాయి. ముంబైకి ఆ కంచుకోట, వాంకడే స్టేడియం వాళ్ళ కంచుకోట అని ఒక ఫీలింగ్ ఉంది కదా, అది కంటిన్యూ డెఫినెట్గా అవుతా ఉంది. హోమ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఈ టీం. టాస్ గెలిస్తే డెఫినెట్గా ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం, ఎందుకంటే ఇనీషియల్గా మీకు బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది.
స్టార్టింగ్ ఎందుకంటే పిచ్ కూడా అండర్ కవర్స్ ఉంది. అక్కడ వర్షాలు పడుతున్నాయి, అక్కడ కూడా చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి. సో మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది. మాయిశ్చర్ విల్ హెల్ప్ బౌలర్స్ టు గెట్ సమ్ మూమెంట్ అండ్ స్పిన్నర్స్కి బైట్ కూడా దొరుకుతుంది మాయిశ్చర్ ఉంటే. సో ఐ థింక్ టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకుంటారు. వర్షం ప్రమాదం అయితే ఉంది మ్యాచ్. నిన్న ఇలాగే చూసాం, ఒక ఎస్ఆర్హెచ్కి హార్ట్ బ్రేక్, గెలవాల్సిన మ్యాచ్ వర్షం వల్ల పోగొట్టుకున్నారు. సో ఇక్కడ ఐ థింక్ అవకాశం ఉంది, వర్షం అవకాశం ఉంది. బట్ ముంబై గ్రౌండ్ తొందరగా డ్రై అవుతుంది, గుడ్ డ్రైనేజ్ సిస్టమ్. సో స్టార్ట్ ఉండే ప్రమాదం కూడా ఉంది. బట్ అలాంటప్పుడు కూడా సెకండ్ బ్యాటింగ్ టీంకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మ్యాచ్అప్స్ చూస్తే బట్లర్కి బుమ్రాకి అగేన్స్ట్గా అంత మంచి రికార్డ్ లేదు. ఆల్మోస్ట్ రనే బాల్ మాత్రమే స్కోర్ చేశాడు, పెద్ద స్ట్రైక్ రేట్ లేదు బుమ్రాకి అగేన్స్ట్గా. ఒకసారి డిస్మిస్ అయింది, కానీ బుమ్రాకి అగేన్స్ట్గా మామూలుగా బట్లర్ చాలా క్విక్గా రన్స్ చేస్తాడు, కానీ బుమ్రా బౌలింగ్లో అతను చాలా చాలా స్లోగా ఆడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. రబాడాకి రోహిత్ శర్మ, సూర్యకుమార్ మీద మంచి రికార్డు ఉంది. 4 సార్లు అవుట్ చేశాడు అతను వాళ్ళిద్దరిని కూడా. సో రబాడాకి వెరీ గుడ్ మ్యాచ్అప్ ఉంది అగేన్స్ట్ రోహిత్ అండ్ సూర్య, బోత్ ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ మనకి కనిపిస్తుంది. సో అది పరిస్థితి. చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, చాలా చాలా టఫ్ కాంటెస్ట్. బట్ ముంబైకి అక్కడ హోమ్ అడ్వాంటేజ్, హోమ్ క్రౌడ్ సపోర్ట్, సీఎఫ్ బ్లూ కనిపిస్తుంది కదా మనకి. అంతా పక్కన సముద్రం బ్లూ సీ ఉంటుంది, ఇక్కడ సీఎఫ్ బ్లూ జెర్సీస్తో కనిపిస్తుంటుంది మనకి ముంబైలో, వాంఖేడే స్టేడియంలో. సో ముంబై విల్ హ్యావ్ స్లైట్ ఎడ్జ్, బట్ టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది.